గడువు తీరిన మసాలాల విక్రయాలపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. అంబర్పేట్ కిరాణా దుకాణంలో ప్రశ్నించిన కస్టమర్పై దురుసు ప్రవర్తన. ఆధారాలతో వీడియో రికార్డింగ్. ఇక నగరంలోని కొన్ని కిరాణా దుకాణాల్లో గడువు తీరిన మసాలా ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబర్పేట్ ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణంలో గడువు ముగిసిన మసాలా ఉత్పత్తుల విక్రయాలపై కస్టమర్ ప్రశ్నించడంతో వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కస్టమర్ కథనం ప్రకారం దుకాణంలో విక్రయిస్తున్న మసాలా ఉత్పత్తుల గడువు తేదీపై అనుమానం రావడంతో ఆయన దుకాణ నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే సరైన సమాధానం ఇవ్వకుండా ఆడవాళ్లతో మాట్లాడడం ఇదేనా అంటూ తనపై దురుసుగా మాట్లాడారని, అనంతరం దౌర్జన్యానికి ప్రయత్నించినట్లు కస్టమర్ ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధించిన దృశ్యాలను కస్టమర్ తన చరవాణిలో వీడియోగా రికార్డ్ చేసినట్టు తెలిపారు. గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులపై ప్రశ్నలు. గడువు తీరిన ఆహార పదార్థాలపై విక్రయాల నిఘా పెట్టాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు తనిఖీలు నిర్వహిస్తున్నారటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. నగరంలోని కిరాణా దుకాణాల్లో ఆహార ఉత్పత్తుల నాణ్యత గడువు తేదీలపై నిల్వ విధానాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను మరింత స్పష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయించడం నిజమైతే సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇక్కడ గడువు తీరిన మసాలాల విక్రయాలు, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. ఇక్కడ మనకి ఈ ప్యాకెట్ చూస్తే మే 26 ఏప్రిల్కి గడువు ముగిసింది. కానీ వాళ్ళు ఇంకా కూడా గడువు ఉందని చెప్పేసి అది కస్టమర్ వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఈ యొక్క ప్యాకెట్ 2028 వరకు ఉందని చెప్పినట్టుగా వాళ్ళు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రత్యేకంగా హైడ్రా తరహాలో ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి ప్రజల ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రజా ఆరోగ్యం పట్ల మందుల్ని, మెడికల్ షాపులని, అదేవిధంగా ఆహార పదార్థాలని రెండింటిని కలిపి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రత్యేకంగా హైడ్రా తరహాలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్న తరుణంలో కానీ ఇక్కడ ప్రశ్నించినటువంటి అధికారులకి కంప్లైంట్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులకి వాళ్ళకి చెప్పినా కానీ ఏదో తూతు మంత్రంగా వచ్చి వాళ్ళ తనిఖీలు నిర్వహించి కస్టమర్లకి వాళ్ళ తరపున అధికారులు ఉండాల్సింది పోయి యజమాన్యుల తరపున అంటే యజమానులకి మేము దర్యాప్తు చేశాము, మేము తనిఖీలు చేశాము, అక్కడ ఏం లేదు అంటే కంప్లైంట్ ఇచ్చిన కస్టమరు వెంటనే వచ్చి స్పందిస్తే అక్కడ దొరకాల్సినవి దొరుకుతాయి. అంతేగాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత వస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి చూసే వరకు కస్టమర్ ఏదైతే కంప్లైంట్ ఇస్తాడో ఇచ్చినప్పుడు చూస్తే అక్కడ కావాల్సినటువంటి ఆధారాలు దొరుకుతాయి. వాళ్ళు వారం రోజుల తర్వాత వస్తే వాళ్ళు ఈలోపు ఏదైతే షాపు యజమానులు వాళ్ళు సర్దుకుంటారా లేదా? ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక కమిషనర్ని పెట్టినా కానీ అధికారులు ముఖ్యమంత్రి మాటనే బేఖాతరు చేస్తున్నారంటే దీనికి ఏం జరుగుతుంది? అంటే ప్రజలు ఏమంటున్నారు? ఇక్కడ తప్పకుండా అధికారులు యజమానుల దగ్గర నుంచి డబ్బులు లంచంగా తీసుకున్నారా అనేటువంటి ప్రశ్న వాళ్ళలో లేవనెత్తుతుంది. అంటే ఇక్కడ కస్టమర్ చెప్పినా కానీ కస్టమర్ దగ్గర ఇక్కడ చూడండి ప్రత్యేకంగా ఆధారాలతో సహా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మాట్లాడిన రికార్డింగ్ ఉంది, ఈ వ్యక్తి మాట్లాడిన రికార్డింగ్ ఉంది. ఇక్కడ అదే షాప్లో తీసుకున్నట్టుగా వాళ్ళు కస్టమర్ మసాలా ఇస్తున్నట్టుగా కస్టమర్కి యజమాన్యం మసాలా ఇస్తున్నట్టుగా కూడా వీడియోలో ఉంది. కానీ వీడియోలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు? మేము తనిఖీ చేసాము, ఇక్కడ తనిఖీ చేస్తే ఆ షాపులో ఆ మసాలా లేవు అని చెప్తున్నారు. మరి ఈ ఇచ్చిన కస్టమర్కి ఇచ్చిన ఈ వ్యక్తి షాపు యజమానురాలే ఇచ్చినట్టుగా వీడియో రికార్డింగ్ ఉంది. అయినా కానీ ఇక్కడ ఇంకో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క మోడర్న్ జనరల్ గ్రాసరీ స్టోర్ అని ఏదైతే ఉందో దీనికి ఫుడ్ లైసెన్స్ లేదు. ఫుడ్ లైసెన్స్ లేకుండా మోడర్న్ జనరల్ గ్రాసరీ స్టోర్ అని ఇంత పెద్ద బోర్డు పెట్టుకొని వాళ్ళు షాపు ఇంత కనిపిస్తుంది, ఇంత పెద్దగా నిర్వహిస్తున్నటువంటి షాప్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫుడ్ లైసెన్స్ లేకపోయినా అధికారులు తనిఖీ చేశామని చెప్తున్నారు. ఇక్కడ రికార్డింగ్ ఉందని కస్టమర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారులు ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకున్నారు అనడానికి వాళ్ళ ప్రజలు అపోహన నిజమా అనే విషయం మనం గమనించాలి. అంటే ఇక్కడ ఏమంటారు? మేము చేశాము, తనిఖీ చేశామంటున్నారు. వాళ్ళు తనిఖీ చేస్తే ఫుడ్ లైసెన్స్ లేనప్పుడు వాళ్ళు చేయాల్సిన చర్యలు ఏంటి? వాళ్ళు తనిఖీ చేసినప్పుడు కస్టమర్ కంప్లైంట్ చేసేదే తక్కువ. కస్టమర్స్ చూసి చూడనట్టు వెళ్తారు. అందరికీ చదువు రాని వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఇవ్వగానే తీసుకొని వెళ్తారు, ప్యాకెట్లు ఓపెన్ చేసి పోస్తారు.
అందులో పురుగులు వస్తున్నాయి. ప్రజా ఆరోగ్య భద్రత పరిష్కరించాల్సింది ఎవరు, పట్టించుకోవాల్సింది ఎవరు, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? నిమ్మకు నీరెత్తనట్లు వీళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది? ఇందులో అధికారుల నిర్లక్ష్యమా? ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు కదండి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని. అంటే ముఖ్యమంత్రి చెప్పిన మాటలను కూడా మీరు బేఖతరు చేస్తున్నారా? ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. వీళ్ళు ఇది ఒక మసాలా ప్యాకెట్ మన దృష్టికి వచ్చింది, వాళ్ళు మా దగ్గర అంటే ప్రతిదీ వాళ్ళకి ఆధారాలు కావాలంట. అంటే చదువు అందరికి వస్తుందా? అందరూ ప్రాపర్గా రికార్డ్ చేస్తారా? అందరు ఫోటో తీస్తారా? అరే, కంప్లైంట్ చేసిన వాడు రికార్డింగ్తో సహా ఉంటేనే మీరు పట్టించుకోవట్లేదు. రికార్డింగ్తో ఉంది అని చెప్పేసి అధికారులకు పెడితే మీరు పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు. అట్లాంటిది వాళ్ళు చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు, వీడియో తీయరానటువంటి వాళ్ళు, ఫోటోలు తీయరానటువంటి ఉంటారు, ఆ ఎక్స్పైరీ డేట్ చూడరానటువంటి వాళ్ళు ఉంటారు. వారందరి పరిస్థితి ఏంటి? కాబట్టి దీనికి తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. చెప్పని పరిస్థితుల్లో దీనిపై సీఎం మాటల్ని కూడా సీఎం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ప్రత్యేక బృందాలని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, సీఎం మాటల్ని కూడా బేఖతరు చేస్తున్నారంటే మరి ఇది సీఎం వారి దృష్టి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది ఉందంటూ తప్పకుండా అధికారులతో వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం అనేది ఏదైతే ఉందో, వాళ్ళు ప్రజలు కస్టమర్స్ వచ్చి మీడియా ముందు వాళ్ళు మాట్లాడి వాళ్ళ రికార్డులు కూడా పంపించినట్టు ఉన్నాయి. వాటన్నిటిని మనం పరిశీలించి అవి సీఎం దృష్టి వరకు చేరేలాగా ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోతే ఇది జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే రామంతపూర్లో ఉన్న ఒక బిర్యానీ సెంటర్లో, ఇక్కడ బిర్యానీ సెంటర్ ఏదైతే ఉందో రాజుగారి బిర్యానీ సెంటర్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించలేదు. ఇవన్నీ కూడా ఇట్లా కంప్లైంట్ సమ్మాన్ హోటల్కి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థంలో దారాలు వచ్చినాయి అని చెప్పేసి కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఏవైతే ఈ యొక్క ప్రజల్లో ఈ యొక్క ఆందోళన రేకెత్తుంది. ఉన్నా కానీ కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోవట్లేనటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఈ ఒక్కటి మనకి వచ్చిందనేది కాకుండా జరిగేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనిపై సిపి సజ్జనార్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తనట్లుగా ఏకంగా సీఎం మాటనే బేఖతరు చేస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక